రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో ఉత్తమ లోకాలు పొందిన జటాయువు చేసిన గొప్ప పోరాటాన్ని గురించి ఈ రోజు నెమరు వేసుకుందాం. రావణాసురుడితో జరిగినటువంటి పోరాటంలో జటాయువు రెక్కలు విరిగిపోయి కాళ్లు కోల్పోయి ఎటూ కాకుండా ఉన్నప్పుడు రామలక్ష్మణులు వచ్చి చూశారుట. అప్పుడు జటాయువు రావణాసురుడితో ఎలా యుద్ధం చేసిందో వివరంగా చెప్పి సీతమ్మ తప్పకుండా దొరుకుతుంది అని రాముడికి ధైర్యం చెప్పి ప్రాణాలు వదిలేసిందట. అది చూసిన రాముడు ఎంతో బాధపడ్డారట. రాముని వెంట ఉన్న లక్ష్మణుడు కూడా చాలా బాధపడ్డారట. అప్పుడు రాముడు, చూసావా లక్ష్మణ, రావణుడు సీతని బలవంతంగా అపహరించుకుపోతే తన ప్రాణాలను అడ్డం పెట్టి ఈ పక్షి సీతను కాపాడే ప్రయత్నం చేసింది. మనం ఆలోచించి చూస్తే ధర్మాన్ని పాటించేవారు, శూరులైన వారు, శరణాగతి చేసిన వారిని రక్షించేవారు మనుష్యుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఉన్నారు. మనుషులే ఒక్కోసారి ఒక్కో విధంగా ఆలోచిస్తూ స్వభావాలు మార్చుకుంటారు, కానీ జంతువులు, పక్షులు అలా కాదు, ప్రాణాలను పణంగా పెట్టేస్తాయి. నేను మొదట జటాయు మనకు ఎంతో స్నేహితుడు అని మనతో ఉండమని అన్నాను. సీత కనిపించకుండా ఈ జటాయువు చుట్టూ రక్తం కనిపించేసరికి సీతను ఈ జటాయువే తినేసి ఉంటుందని చెప్పి అనుకున్నాను. కానీ జరిగింది వేరు. చూడు, సీతను అపహరించారు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఃఖం కన్నా ఒక పక్షి నాకు ఉపకారం చేయటం కోసమని తన ప్రాణాలు వదిలేసిందని తెలుసుకుని ఇవాళ ఇంకా ఎక్కువ బాధిస్తున్నాను అన్నారట. మనం ఏం చేసి ఈ జటాయువు ప్రాణాలు తీసుకురాగలం అని అన్నారంట రాముడు. సోదరా, జటాయువు చనిపోవటం బాధగానే ఉన్నా ప్రతి ప్రాణి ఆ దేవుడు రాసి పెట్టినట్టు పుట్టాలి, మరణించాలి. దయచేసి గుండె నిబ్బరం చేసుకో అని చెప్పి లక్ష్మణుడు చెప్పారట. నాయనా లక్ష్మణ, దశరథ మహారాజు మనకి ఎలా గౌరవించదగ్గవారో ఆయనకి స్నేహితుడైనటువంటి జటాయువు కూడా మనకి గౌరవింపదగ్గవాడు. ఆనాడు నేను తండ్రి గారికి ఎలా అన్ని సంస్కారాలు కూడా చేశానో జటాయువుకి వాళ్ళు అలా చేయాలి అనుకుంటున్నాను అనగా లక్ష్మణుడు అక్కడ ఏనుగుల చెట్లని ఉరుసుకుంటూ వెళ్లినప్పుడు ఆ చెట్ల యొక్క ఎండుకర్రలు కింద పడుంటే వెళ్లి వాటిని తీసుకురమ్మంటే వాటితో జటాయువు శరీరాన్ని చితాగ్నికి ఆహుతి చేశారట. ఆ జటాయువుకి పిండాలు పెట్టిన తర్వాత గోదావరి నదికి వెళ్లి అక్కడ ఉదక క్రియలు చేసి నా చేత సంస్కరింపబడుతున్న జటాయువా, నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను, నీకు ఇష్టం వచ్చిన ఉత్తమ లోకాలకి వెళ్ళు అని చెప్పి రాముల వారు నదిలో జలతర్పణం చేశారట. అలా జటాయువు ఉత్తమ లోకాలను పొందడం జరిగింది. రేడియో సిటీ పాడ్కాస్ట్.